నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు అండి. నా వయసు 80 సంవత్సరాలు. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ నవోదయ విద్యాలయలో రిటైర్డ్ ప్రిన్సిపల్గా చేసి నేను మధురవాడలో కాపురం ఉంటున్నానండి. నేను నా భార్య కూడా. మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాం గ్రామం అండి. మా వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూమి మేము అక్కడ చేసుకోలేక మైనారిటీస్ అయిపోయాం కాబట్టి మాకు సహకారం లేక మేము అందరం కూడా నలుగురు అన్నదమ్ముల తాలూకా పిల్లలు అందరం కూడా అమ్ముద్దామని ప్రయత్నం చేసి మీడియేటర్స్ ద్వారా ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల గ్రామంలో ఉన్నటువంటి కోరాడి విమల అనే ఒక ఆవిడ, ఆమె భర్త నరసింహమూర్తి, ఈ ఇద్దరు మమ్మల్ని సంప్రదించారండి. మేము కొనుక్కుంటాం 11 ఎకరాల 35 సెంట్లు అండి. అది మేము కొనుక్కుంటామని వారు వచ్చారు. అయితే సరే వాళ్ళకి మాకు టర్మ్స్ కుదిరాయి, మీరు కొనుక్కోండి, కానీ 6 నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేయాలి, 6 నెలల్లో మాకు పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము చాలా ఇబ్బంది పడిపోతామని అప్పుడే అన్నాం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి తప్పకుండా అన్నారు. కానీ ఆనాటి నుంచి సుమారుగా 1.5 ఇయర్ మమ్మల్ని తిప్పి నానా బాధలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మేము ఇష్టం వచ్చినట్టు మాకు అగ్రిమెంట్ ఉందండి, మేము అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. కానీ మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, మేము అవకాశం ఉండేటప్పుడు చేసుకుంటామని దౌర్జన్యంగా మాట్లాడేవారు. ఇది కాదని చెప్పి వెంటనే అతనికి నేను చెప్పాను, మీరు మీ అగ్రిమెంట్ తాలూకా పేపర్స్ అన్నీ నాకు ఇస్తే ఇంకోటి దగ్గర అమ్ముకుని మీరు ఇచ్చిన అడ్వాన్స్ నేను ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఇచ్చాడండి ఆయన. పేపర్స్ అన్నీ నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను రెండో పార్టీకి అమ్ముకున్నానండి. అమ్ముకున్న తర్వాత ఏంటైంది, అతనికి ఇవ్వవలసిన అగ్రిమెంట్ తాలూకా డబ్బులు అన్నీ ఇచ్చేసాం. మొత్తం అతనికి ఏమీ బాకీ లేదు. అయినప్పటికీ ఇంకా నేను డబ్బులు ఇవ్వాలని చెప్పి దౌర్జన్యంగా అతనికి అమ్మలేదన్న కక్షతో నాకు ఇంకా డబ్బులు రావాలన్నది పెట్టుకుని నేను ఈ మధ్య మొన్న 26వ తారీఖు సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మా మనవరాలు ఎంగేజ్మెంట్కి వస్తే అక్కడికి విమల, ఆమె భర్త నరసింహమూర్తి ఇద్దరు కలిసి వచ్చి నన్ను కొట్టి దుర్భాషలాడి పిల్టు పట్టుకుని తోసేసి నానా బీభత్సం చేశారండి. నాకు బంధువులు అందరి ముందు, నా స్నేహితుల ముందు, అందరి ముందు కూడా నాకు చాలా పరాభం అయింది. పోలీస్ వ్యవస్థని నాకు ఇది సాల్వ్ కాదని చెప్పి వెంటనే నేను ఆన్లైన్లో పెట్టానండి. ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో ఆ దరఖాస్తు ఎంవిపి కాలనీకి సిఐ గారికి వచ్చింది. అక్కడి నుంచి నేను పెట్టిన ఆన్లైన్ దరఖాస్తు ఎంవిపి కాలనీకి వచ్చిందండి. ఎంవిపి కాలనీ ఎంచేదంటే సీన్ ఆఫ్ అఫెన్స్ సిఎంఆర్ ఫంక్షన్ హాల్ కాబట్టి ఎంవిపి కాలనీకి వచ్చిందని నేను భావించాను. వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చిందండి. వెళ్ళాను, నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. నేను పూర్తిగా అమౌంట్ అంతా ఇచ్చేసానని చెప్పాను. తర్వాత వారిని కూడా అవతల పార్టీని కూడా పిలిచారు. ఈ సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నన్ను కొట్టడం, చాలా అన్యాయంగా కొట్టడం, బీభత్సంగా మాట్లాడడం, నా కోడల్ని లంజకూతుర అని తిట్టడం, ఇన్ని చేస్తుంటే మేము అప్పుడు భయపడిపోయి వెంటనే మా కోడలు కారు ఎక్కించి నన్ను తీసుకువెళ్ళిపోయిందండి. తర్వాత సిఐ గారు పిలిస్తే వెళితే అక్కడ నా విషయాలన్నీ నేను ఖచ్చితంగా చెప్పాను. అయ్యా, ఇది క్రిమినల్ నేచర్, ఈ క్రిమినల్ నేచర్లో ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని మీరు మాకు రక్షణ కల్పిస్తారని నేను వచ్చాను, నేను ఆశిస్తున్నాను ఇది అని చెప్పాను. ఆయన కూడా వచ్చాడు, ఆయన దగ్గర కూడా ఏదో మాట్లాడారు సిఐ గారు. అంతకుముందు నేను ఈ విషయాన్ని సిపి గారికి చెప్పానండి అని చెప్పాను. చెప్పగానే అతను ఫర్రమని నా మీద లేచిపోయి సిపి గారి ఏమిటండి, ఏం చేస్తారు చేసుకోండి, మీరేం మాట్లాడతారు అన్నాడు. నాకు రక్షణ లేదని మీ దగ్గరికి వస్తే, మీరు రక్షిస్తారని మీ దగ్గరికి వస్తే నేను రౌడీల చేత కొట్టిస్తాడండి. అతనికి డబ్బులు ఇవ్వాలని అంటున్నాడు. అతను కొట్టిస్తాడండి, లేకపోతే అతను ఇష్టం అతను చేసుకుంటాడండి అని చెప్పి నాకు చాలా అన్యాయంగా సీనియర్ సిటిజన్ చూడకుండా, ఒక గౌరవ మర్యాద కూడా లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారండి. ఎందుకండి ఫ్రెండ్లీ పోలీసు? దేనికి ఫ్రెండ్లీ పోలీసు? సిఏ గారి పేరేంటండి? మురళి అండి సిఐ గారు. ఫ్రెండ్లీ పోలీస్ కాదండి. ఫ్రెండ్లీ పోలీస్ కాకుండా నన్ను దుర్భాషలు ఆడారు. నేను చాలా హర్ట్ అయిన వెంటనే కూడా నేను ఇక లాభం లేదని మీరు చూసుకోండి అని చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి మళ్ళీ నేను ఫాలోఅప్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఈ కేసును సివిల్ మ్యాటర్ అని చెప్పి సిఐ డిస్పోజ్ ఆఫ్ చేశాడు. సివిల్ మ్యాటర్ అవుతుందండి. నన్ను కొట్టడానికి వచ్చి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి చేతులెత్తి ఫిల్ట్ పట్టుకుని నానా బెత్తం, రేపు రౌడీలతో కూడా కొట్టేస్తాడు. నాకు రక్షణ ఎక్కడుందండి? సీనియర్ సిటిజన్కి రక్షణ ఎక్కడుంది? ఇవన్నీ పేపర్ వరకేనా? మాకు రక్షణ కావాలని పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే రౌడీల చేత కొట్టిస్తాడండి. ఆయన కొట్టిస్తే మీరు భరించాలి, ఆయన డబ్బులు ఇవ్వాల్సి వస్తే. లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన పని ఆయన చేసుకుంటాడు, మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోండి. ఇదండి చెప్పవలసిన రీతి, ఇదే పద్ధతి. నేను ఒక ఎడ్యుకేటెడ్, ఒక నవోదయ ప్రిన్సిపల్ చేశాను. ఎందరో మంది అధికారులు నేను తయారు చేసిన ఈ సమాజానికి. అయితే నా మీద ఇటువంటి కక్షపూరితమైన ఆ పార్టీతో అతను కొల్లుడు అయ్యాడేమో అని కూడా నాకు అనుమానంగా ఉందండి. నేను వెంటనే సిపిఐ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను.